కాకినాడ జిల్లా ఇర్రిపాక గ్రామంలో ఉన్న శివకేశుల ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారికంగా దత్తత తీసుకుంది. ఏలేరు నది తీరాన ఉన్న ఈ ఆలయాల అభివృద్ధికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. ఇర్రిపాక గ్రామానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవోకు ఆలయ ధర్మకర్త జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఆలయాలను అధికారికంగా అప్పగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా శ్రీవారికి సేవ చేసే అవకాశం రావడం తనకు గౌరవంగా ఉందారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ నాయుడు నాయకత్వంలో దేవస్థానం కీర్తి మరింత పెరుగుతుందని అన్నారు. తిరుమల గోశాలలకు జిల్లాలో నుంచి ఎండుగడ్డి తరలిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం భక్తులకు భారీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఆయన ఏం చేశాడంటే వ్యాపారం చేసుకుంటూ చిన్న వ్యాపారం, ఆయన ఒక వ్యాపారం రొయ్యల సీడు వ్యాపారాన్ని ప్రారంభిస్తూ, అంటే మనిషి దేవుడు సహకరిస్తే ఏ స్థాయికి పోతాడు అనడానికి ఆయన ఒక నిదర్శనం. ఆయన ప్రారంభించే రోజు కొబ్బరికాయ కొట్టే రోజునే నాకు వచ్చేటటువంటి ప్రతి లాభంలోని కూడా రూపాయి వస్తే ₹10 నీది సగం స్వామి అని చెప్పేసి ఆయన మొక్కున్నాడు, మనసులో అనుకున్నాడు. అదే ఎవరికి చెప్పలే. ఇవాళకి అదే రకంగా ఆయన ఇవన్నీ కార్యక్రమాలు చేసిన తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి నాకు సేవ చేయడానికి నువ్వు రారా అని చెప్పేసి పిలిచాడు. చిన్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అవకాశాన్ని నాకు ఇచ్చారు. నన్ను తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా పెట్టారు. ఇదే పరిస్థితి అదే తిరుమల తిరుపతి దేవస్థానానికి సరిగ్గా ఈ నాటికైతే 20 సంవత్సరాల క్రితం 23 సంవత్సరాల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు గారు నాకు పిలిచి కాపులకి ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు చెయ్యి అన్నాడు. నేను చేయించాలన్నాను. ఏంటంటే ఎందుకని అడిగాడు. నా వయస్సు దానికి పనికిరాదు, ఇవాళ నా ఆలోచన వేరు, నా పరిస్థితులు వేరు, అక్కడ నేను న్యాయం చేయలేను. కరెక్ట్గా మీకు ఎవరైతే కాపులో న్యాయం చేయగలిగేవాడు నీకు నమ్మకున్నవాడు ఎవడు చెప్పాడు. పప్పల చలపతిరావు గారు అని చెప్పేసి ఉన్నాడు. ఆయన చాలా సౌమ్యుడు, నిష్ఠాతుడు, మన శాసనసభ్యుడే, కానీ వయసు కూడా సరిపడేటువంటిది. ఆయనకి ఇస్తే బాగుంటుందండి. జ్యోతుల నెహ్రూ గారు, మరి స్థానిక శాసనసభ్యులు, అలాగే టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబరు, మరి ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇంతవరకు ఒక తపస్సులాగా ఈ యొక్క దేవాలయ అభ్యున్నతికి ఎన్నో రకాలుగా కష్టపడి కృషి చేసి ఎంతో మందిని కలిసి మరి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఏ విధంగా తెచ్చారు అన్నది మనకందరికీ చక్కగా తెలియజేశారు. మరి వారి యొక్క కృషి, ఆ పట్టుదల నిజంగా చాలా గొప్పదని మనం చెప్పుకోవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు వరకు ఏదైతే ఈ యొక్క ఆలయం మరి వారి చేతుల మీదుగా అభివృద్ధి చెందిందో, మరి ఇకపై మరి టీటీడీకి టేక్ ఓవర్ చేయడానికి మనకు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు ఆ యొక్క కార్యక్రమం మనం పూర్తి చేస్తున్నాం. మరి తదుపరి ఈరోజు నుంచే మరి ఈ రిచువల్స్ అంటే ఆగమశాస్త్ర ప్రకారం ఏవైతే కార్యక్రమాలు చేయాలనో, మరి అదేవిధంగా అర్చక స్వాములు ఎంతమంది ఉండాలి, మరి అదేవిధంగా రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా షెడ్యూల్ ప్రకారము మరి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏ విధంగా అయితే రిచువల్స్ ఉంటాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మరి ఆగమశాస్త్ర ప్రకారం ఏవైతే మార్పులు చేర్పులు చేయాలనో అవి కూడా మా ఆగమ సలహాదారు కూడా వచ్చి చూసి ఏమేమి చేయాలనో వారి ఆదేశాల ప్రకారం అన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. మరి ఎలాగూ